హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఫేషన్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నిఖిల్ అండ్ యు ఆర్ వాచింగ్ ద మ్యాన్స్ ఫ్యాషన్ వైబ్స్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజుల నుంచి చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు అనమాట. బ్రో స్కిన్నీ పీపుల్ కి డ్రెస్సింగ్ టిప్స్, బ్రో స్కిన్నీ పీపుల్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అండ్ స్కిన్నీ పీపుల్ ఎలాంటి ఫిట్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని ఇప్పుడు మీకోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో కోసం నేనే స్క్రిప్ట్ కూడా రాయలేదు, చాలా ఓపెన్ గా నాకు అనిపించినవి నాకు తెలిసినవి అని చెప్పేస్తాను మీకు. సో వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఫిట్స్ గురించి మాట్లాడదాం. అసలు ఎలాంటి ఫిట్స్ వేయాలనే దానికంటే ముందు ఎలాంటి వేయకూడదో చెప్తా. స్కిన్నీ పీపుల్ అంటే ముందే చాలా సన్నంగా ఉంటారు. వాళ్ళకనికి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి రిలాక్స్ ఫిట్ లో ఓవర్ సైజ్ ఫిట్లు వేస్తారు అనుకోండి, మొత్తం ఏలాడిపోయినట్టు ఉంటుంది. లైక్ ఒక మొక్కలో చెప్పాలంటే హ్యాంగర్ కి టీ షర్ట్ ఏలాడి తీసినట్టు ఉంటుంది. ఒకవేళ మీరు స్కిన్గా ఉంటే కనుక ఎప్పుడు కూడా ఇలాంటి ఓవర్ సైజ్ రిలాక్స్ ఫిట్స్ చేయడానికి ఎక్కువ ట్రై చేయకండి. అంటే వేయచ్చు, మరి రెగ్యులర్ గా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, జస్ట్ ఒక్కొక్కసారి వేయచ్చు. ఎందుకంటే అంత ట్రెండ్ అవుతుంటే ట్రై చేయకుండా ఎలా ఉండాలనిపిస్తుంది. సో అందుకనే వేయచ్చు, కానీ అస్తమాట్లు వేయకండి. ఎప్పుడో ఒకసారి వేస్తే పర్లా, ఎందుకంటే వాళ్ళకు కూడా సరదా ఉంటుంది కదా ట్రై చేయాలని. అంతేగాని ఒక స్టైల్ స్టేట్మెంట్ లాగా చూడకండి స్కిన్నీ పీపుల్. దాన్ని చెప్పాను కదా, హ్యాంగర్కి ఎలాంటి తీసినట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్యాంట్స్ గురించి వస్తే మరీ అంత లూజ్గా ఉన్న ప్యాంట్ కాకుండా కొంచెం మీడియం లూజ్ ఉన్న ప్యాంట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాంటి ఫిట్స్ వేయాలో చెప్తా. స్కిన్నీ పీపుల్ ఎప్పుడు కూడా టైట్గా ఉండే క్లోత్స్ని అస్సలు వేయకూడదు. లైక్ భీమవరంలో రోడ్ల మీద కొంతమంది చూస్తూ ఉంటాను నేను, నార్త్ వాళ్ళు అనుకుంటారు. మనిషి సన్నంగా ఉంటాడు, లూజ్ టీ షర్ట్ వేస్తాడు, కింద స్కిన్నీ ప్యాంట్ వేస్తాడు, పైన ఒక రెడ్ కలర్ వివిడ్ రెడ్లు ఉంటాయి చూడండి, ఆ రెడ్ కలర్ క్యాప్ పెట్టి మెడలో కొకోల్స్ వేస్తారు. చూడడానికి ఎలా ఉంటుంది అంటే పైన అంతా బల్క్గా ఉంటాడు, కింద కాలేజ్ వస్తే చీపురు పొలలాగా ఉంటాయి. ఎందుకంటే ఆ స్కిన్నీ ప్యాంట్ వేయడం వల్ల. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు అంత స్కిన్నీగా ఉంటే మాత్రం స్కిన్నీ జీన్స్ అసలు వేయకండి. ఎందుకంటే మీ లెగ్స్ లో ఉండవు, చీపురు పొలలో ఉంటాయి స్కిన్నీ జీన్స్ వేయడం వల్ల. సో అందుకని ఎప్పుడు కూడా స్కిన్నీ జీన్స్ని అవాయిడ్ చేయండి, స్లిమ్ ఫిట్కి స్టిక్ అవ్వండి. అదైతే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ షర్ట్స్ లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఫిట్టింగ్ బాగుండాలనుకుంటే టైట్గా ఉంటేనే ఫిట్టింగ్ అనుకుంటారు. ఫిట్టింగ్ అంటే మీకు కరెక్ట్ గా మీ బాడీకి తగ్గట్టు ఉండాలి, మిమ్మల్ని హక్ చేసుకోవాలి మీ క్లోత్స్ అనేవి, అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. మరి ఆల్టరేషన్ చేయించుకుని మరి టైట్ చేయించుకుంటారు దాన్ని. స్కిన్నీ పీపుల్ ఎప్పుడు కూడా అలా చేయకండి. మీరు స్కిన్నీగా ఉంటారు, మళ్ళీ ఆ షర్ట్ కూడా అంత టైట్ గా వేసుకుంటే మీ బాడీ షేప్ అంతా కనిపించేసి ఇంకా స్కిన్నీగా అంటారు. సో అందుకని ఎప్పుడు కూడా అంత టైట్ క్లోత్స్ వేసుకోకండి, ఒక కొంచెం ఫ్రీగా ఉండే క్లోత్స్ వేసుకోండి. అంటే మరి అంత రిలాక్స్ ఫిట్ కాదు, కానీ మిమ్మల్ని హక్ చేసుకోవాలి ఆ షర్ట్ అనేది. షర్ట్ అంతే, ప్యాంట్ కూడా అంతే. సో ఫిట్టింగ్స్ లో ఏ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ప్యాటర్న్స్. ఒకవేళ మీరు స్కిన్నీగా ఉండి షార్ట్గా ఉంటే కనుక వెయ్యకుండా ఏంటో చెప్తాను. ఫస్ట్ వెర్టికల్ స్ట్రైప్స్. అదేంటి బ్రో వెర్టికల్ స్ట్రైప్స్ బాగుంటాయి కదా, వేస్తే లుక్ బాగుంటుంది కదా అని అనుకోవచ్చు. బట్ మీరు వెర్టికల్ స్ట్రైప్స్ చేయడం వల్ల మిమ్మల్ని అందరూ నిలువుగా చూస్తారు. అంటే ఆ స్ట్రైప్ని అందరూ పైనుంచి కింద వరకు చూస్తారు, ఒక ఇల్యూజన్ కనిపిస్తుంది అక్కడ మీరు ఇంకా స్కిన్నీగా ఉన్నట్టు. షార్ట్గా ఉన్న పీపుల్ వెర్టికల్ స్ట్రైప్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కొంచెం హైట్ అంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు స్కిన్నీగా ఉంటే కనుక ఇంకా స్కిన్నీగా అంటారు, ఇంకా సన్నగా అంటారు. సో అందుకని ఎప్పుడు కూడా వెర్టికల్ స్ట్రైప్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చెక్స్ లో చూసుకుంటే మీరు ఎప్పుడు కూడా చిన్న చిన్న చెక్స్ ఉన్న షర్ట్స్ వేయకండి ఎప్పుడు, ఎందుకంటే చిన్న చెక్స్ వల్ల మీరు ఇంకా సన్నంగా అంటారు. మరి అలాంటి వేస్తే బాగుంటుంది అంటే బ్రాడ్ చెక్స్ ఉన్నాయండి. అంటే పెద్ద పెద్ద చెక్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ కానీ చెక్స్ కానీ అలా పెద్ద పెద్ద ప్యాటర్న్ ఉండే వేసారు అనుకోండి, మీరు కొంచెం పెద్దగా అంటారు, ఇంకా బ్రాడ్ గా అంటారు. దానివల్ల మీరు సన్నంగా ఉన్నారని ఎవరు కనిపెట్టలేరు. ఇల్యూజన్స్ అలా క్రియేట్ చేస్తాయి ప్యాటర్న్స్. సో ఇప్పుడు కూడా వెర్టికల్ స్ట్రైప్స్ వేయకండి అండ్ అలాగే చిన్న చిన్న చెక్స్ వేయకండి. ట్రై టు స్టిక్ విత్ బ్రాడ్ చెక్స్ ఆర్ బ్రాడ్ ప్యాటర్న్స్, మిమ్మల్ని చాలా బ్రాడ్గా చూపిస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, టీ షర్ట్స్కి వచ్చేప్పటికి ఎప్పుడు కూడా రౌండ్ నెక్ టీ షర్ట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు నేను వేసాను కదా, అది రౌండ్ నెక్ టీ షర్ట్. ఇది ట్రై టు వేర్ వీనెక్ టీ షర్ట్స్. మీరు వీనెక్ టీ షర్ట్స్ వేయడం వల్ల చూసే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. లైక్ మీ చెస్ట్ ఏరియా కానీ మీ షోల్డర్ ఏరియా కానీ చాలా బ్రాడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి. ఆ వీనెక్ షేప్ అనేది ఆ ఇల్యూజన్ అలా క్రియేట్ చేస్తుంది. మీరు రౌండ్ నెక్ వేసారంటే అందరిలాగే ఉంటారు, గుంపులు గోవిందలాగా. బట్ మీరు వీనెక్ వేస్తే కనుక అది ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది, మీ చెస్ట్ మీ షోల్డర్స్ కొంచెం బ్రాడ్గా అంటున్నట్టు. అందుకే ఎప్పుడు కూడా వీనెక్ వేయడానికి ట్రై చేయండి టీ షర్ట్స్ లో. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చి కలర్స్. యాజ్ ఎ స్కిన్గా మీరు డార్క్ కలర్స్ వేసుకుంటే కనుక ఆ డార్క్ కలర్స్ అనేవి మిమ్మల్ని అన్ఇంటెన్షనల్ గా చిన్న చేసి చూపిస్తాయి, అంటే ఇంకా సన్నగా చూపిస్తాయి, స్మాల్ గా. మనకు అలా వద్దు కాబట్టి మీరు నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ ని తగ్గించడానికి ట్రై చేయండి. డార్క్ కలర్స్ ని తగ్గించి బ్రైట్ కలర్స్ స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవి ఇంకా మిమ్మల్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తాయి. అందుకని నెక్స్ట్ టైం షాపింగ్ వెళ్ళేటప్పుడు లైట్ అండ్ పేస్టల్ కలర్స్ కానీ ఇంకా బ్రైటర్ కలర్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటది. అండ్ ఒకవేళ స్ట్రైప్స్ వేసుకోవాలంటే కనుక హారిజాంటల్ స్ట్రైప్స్ వేసుకుంటే చాలా బెటర్, మిమ్మల్ని ఇంకొంచెం బ్రాడ్ గా ఇంకా బల్క్ గా చూపిస్తాయి. అండ్ స్కిన్నీ గా కొంచెం బ్రాడ్ గా కనబడడానికి ఉన్న బెస్ట్ కలర్ ఏంటంటే బీజ్ కలర్ అండ్ కాకి కలర్. ఈ టూ కలర్స్ అనేవి మిమ్మల్ని ఇంకా చబ్బీగా చూపిస్తాయి, అంటే ఇంకా పెద్దగా చూపిస్తాయి. మీరు షర్ట్ లో కనుక బీజ్ కలర్ కానీ కాకి కలర్ కానీ వేసుకుంటే మీరు ఉన్నదానికంటే చాలా బ్రాడ్ గా చూపిస్తాయి ఆ కలర్స్ అనేవి. మైండ్ కి తెలియకుండా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాయి ఆ కలర్స్. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ప్యాంట్స్. ఇందాక చెప్పాను కదా,
స్కిన్నీ పీపుల్ ఎప్పుడు కూడా స్కిన్నీ ప్యాంట్స్ వేసుకోకూడదండి. మరి అలాంటివి వేసుకోవాలో చెప్పలేదు కదా. ఇందాక చెప్పినట్టు స్కిన్నీ పీపుల్ ఎప్పుడు కూడా స్కిన్నీ జీన్స్ వేసుకోకండి. మీ అవుట్ఫిట్ నార్మల్ గా ఉంటే కనుక కింద స్లిమ్ ఫిట్ జీన్స్ వేయడానికి ట్రై చేయండి. మీ బాడీ ప్రపోర్షన్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండ్ రిలాక్స్ ఫిట్స్ వేస్తే కూడా బాగుంటుంది. మరి అంత పెద్ద లూజ్ గా కాకుండా మీడియం లూజ్ ఉండే రిలాక్స్ ఫిట్ జీన్స్ వేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వేసే ప్యాంట్స్ కి మంచి మంచి ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రెస్డ్ జీన్స్, అదే టాన్ జీన్స్. మరీ హెవీగా లోపల స్కిన్ కనబడేంత టాన్ కాకుండా మీడియం టాన్ జీన్స్ అయితే చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే కార్గోస్ కుండే ఎక్స్ట్రా పాకెట్స్ వల్ల మీ లెగ్స్ ని కొంచెం పెద్దగా చూపిస్తాయి. ఆ పాకెట్స్ లో ఉండే బల్క్ అనేది మీ లెగ్స్ కి యాడ్ అవుతుంది. సో చూసేటప్పుడు ఆటోమేటికల్లీ ఇంకా బ్రాడ్ గా కనిపిస్తారు మీరు. కార్గోస్ ఇస్ ఎ బెస్ట్ ఆప్షన్ ఫర్ స్కిన్ గైస్. సో మీ దగ్గర మంచి కార్గోస్ లేవంటే అర్జెంట్ గా తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ కార్గోస్ తో పాటు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా రివర్సిబుల్, పేరు గుర్తురాట్లా, రివర్సిబుల్ జీన్స్ అనుకుంటా. అదే స్టిచ్చింగ్ అంతా బయటకు ఉంటుంది కదా, సో అది కూడా చాలా బాగుంటుంది స్కిన్నీ పీపుల్ కి. దానికి కూడా కార్గోస్ లాగా ఎక్స్ట్రా పాకెట్స్ వస్తాయి, ఎక్స్ట్రా డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ లుక్ ఆసమ్ ఆన్ యూ. సో ఏమైనా ఎక్స్పెరిమెంటల్ గా చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్యాంట్స్ తీసుకోండి. ఈ రివర్స్ స్టిచ్డ్ జీన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు వీటి లింక్స్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాం. మీరు అందులో జాయిన్ అయిపోతే కనుక అలాంటి ఎప్పటికప్పుడు పెడతానే ఉంటాను నేను, అది కూడా తక్కువ ప్రైసెస్ లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి, డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ట్రై టు వేర్ లేయరింగ్. నాకు తెలుసు ఈ మధ్య లేయరింగ్ కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ అవుతుంది, బట్ దానికి ఉండే స్టాండర్డ్స్ దానికి ఉంటాయి. మీరు ఒక టీ షర్ట్ వేసి దాని మీద కొంచెం లేయరింగ్ చేసినప్పుడు వచ్చే లుక్ మీరు మామూలుగా ఒక షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసినప్పుడు రాదు. లేయరింగ్ అనేది మీరు వేసిన అవుట్ఫిట్ ని ఫుల్ ఒక ప్యాకేజ్ గా ఒక కంప్లీట్ గా చూస్తుంది. సో అందుకని అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిందని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా లేయరింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో క్లైమేట్ కూడా కూల్ అవుతున్నట్టు ఉంది కదా, స్లోగా వర్షాలు పడుతున్నాయి. సో ఈ టైంలో లేయరింగ్ కానీ జాకెట్స్ కానీ వేస్తే చాలా బాగుంటుంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఆఫ్ కోర్స్ రైన్ కోట్ వేస్తాం, అది వేరే విషయం. బట్ నార్మల్ టైంలో ఒకసారి నేను చెప్పేది ఇమాజిన్ చేసుకోండి. కింద మంచి వైట్ స్నీకర్స్, పైన మంచి బ్లూ జీన్స్, దానిపైన ఒక వైట్ టీ షర్ట్, దానిపైన మళ్ళీ బ్లూ చెక్స్ తో లేయరింగ్, చేతికి మంచి యాక్సరీస్. ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది. అది స్కిన్నీ అంటారు మీరు స్కిన్నీ అని మీరు అర్థంలో చూసుకుంటే మీకే డౌట్ వస్తుంది, ఏంటి నేను స్కిన్నీ అని. అలా ఉంటుంది అది. అందుకని లేయరింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకైతే బెస్ట్ లేయరింగ్ ఆప్షన్ అంటే షర్ట్స్ తో లేయరింగ్ చేయొచ్చు అఫ్ కోర్స్ అది, బట్ ఇంకా బెటర్ గా కావాలంటే బాంబర్ జాకెట్స్ తో లేయరింగ్ చేయండి. బాంబర్ జాకెట్స్ అనేవి చాలా బల్క్ గా ఉంటాయి, మిమ్మల్ని ఇంకా బల్క్ చేసి చూపిస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. సో అందుకని బాంబర్ జాకెట్స్ తో లేయరింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది కానీ మన ఇండియన్ వెదర్స్ కి అంత సెట్ అవ్వదు, అదేంటంటే పఫర్ జాకెట్స్ అనమాట. లోపలంతా దూదిలాగా మెత్తమెత్తగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎంత చల్లగా ఉన్నా సరే లోపల అది వేసామంటే కనుక కొంచెం వేడిగా ఉంటుంది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి పఫర్ జాకెట్స్ కూడా, అవి మిమ్మల్ని చాలా బల్క్ గా చూపిస్తాయి. అండ్ అలాగో క్లైమేట్ కూడా కూల్ గా ఉంటుంది కాబట్టి హుడ్డీస్ వేయడానికి ట్రై చేయండి ఎక్కువ. హుడ్డీస్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ ఇలాంటివి వేసినప్పుడు మిమ్మల్ని ఇంకా పెద్దగా చూపిస్తాయి. పెద్దగా అంటే కొంచెం బల్క్ గా హెవీగా చూపిస్తాయి అనమాట. మంచి హుడ్డీ వేసి లేకపోతే మంచి స్వెట్ షర్ట్ వేసి కింద మంచి రిలాక్స్ ఫిట్ జీన్స్ వేసి కింద స్నేకర్స్ వేస్తే మీకు వంక పెట్టే వాళ్ళు ఉంటుంది. బట్ కలర్ కాంబినేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది మరి ఫిఫ్త్ పాయింట్ అయితే. అండ్ మీరు స్కిన్నీగా ఉన్నా చబ్బీగా ఉన్నా కూడా మీ స్కిన్ టోన్కి తగ్గ క్లోత్స్ చేసుకోలేదంటే ఎంత కాస్ట్లీ బట్టలని ఎంత చీప్ బట్టలైనా చాలా సిరాగ్గా ఉంటాయి. అందుకని డార్క్ స్కిన్ టోన్ పీపుల్ ఎలాంటి క్లోత్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక డార్క్ స్కిన్ టోన్ ఉంటే ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ కి ఏమైనా డార్క్ స్కిన్ టోన్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి మీరు పంపించండి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అయ్యి మరి నేను చెప్పాలనుకునే అయితే చెప్పాను కదా, దీనికి స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు నేను. నాకు జస్ట్ అనిపించింది, నాకు తెలిసిన అన్ని చెప్పాను మీతో. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఆ వీడియో లింక్ కూడా కింద పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే చబ్బీ పీపుల్ కోసం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా, వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కనుక కింద లైక్ చేసి కామెంట్ చేశారంటే చబ్బీ పీపుల్ కూడా అవుట్ఫిట్ టిప్స్ ఇవ్వమని నేను ఖచ్చితంగా చేస్తాను అది వెంటనే. మరి చబ్బీ పీపుల్ టిప్స్ ఇవ్వాలో వద్దా అన్నది మీ చేతిలో డిపెండ్ అయి ఉంది, మీరు పెట్టే కామెంట్ మీద. అందుకని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వీడియో చేస్తాం. సో అంతే మరి మనం 40K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు కింద వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మనం చాలా ఈజీగా అచీవ్ చేసేస్తాం 40K సబ్స్క్రైబర్స్. సో ఈ ఒక్కసారికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇది నా చిన్న రిక్వెస్ట్ అంతే. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.